మీ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందంట. నీ వల్లే మీ అమ్మ చనిపోయింది. హలో, ఏంటి గుర్తొచ్చానా? మీ నాన్నని గుర్తించాను. ఏంటి ఆధార్ కార్డులోనా? కాదు, ఇక్కడ రోడ్ మీద చూసా. అయినా మా నాన్న నీకెలా తెలుసు? అదే మీ పెళ్ళిలో చూశానుగా. నువ్వు నా పెళ్ళి ఆపేశావు. అదే ఆగిపోయిన పెళ్ళిలో చూశాను కదా. చాలా ధైర్యంగా మోసం చేశానని చెప్తున్నావు కదా. నాకు చాలా భయం వేస్తుంది. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. అయ్యో అది కాదు. ఓహో, ఇంకో కొత్త తప్పు చేసావా? అరే అది కాదు, మీ నాన్న. చూడు, మళ్ళీ మా నాన్న చూడాల్సిన అవసరం లేదు. ఓ ఆగు, మీ నాన్న ఇక్కడ రోడ్ మీద తాగేసి పడిపోయి ఉన్నారు. ఏమైంది? నానా, అంకుల్, నానా, నానా లే నానా, అంకుల్, నానా లేయండి అంకుల్. నానా లే, రోడ్డు మీద. నానా లే నానా, ఇంటికి వెళ్దాం. ఇంట్లోనే కదరా ఉన్నాం. రోడ్డు మీద ఉన్నాం. ఓ, ఇల్లు రోడ్డు మీదకి వచ్చిందా? అవును, బెడ్రూమ్ ఖాళీ లేదని ఇల్లు రోడ్డు మీదకి వచ్చింది. ఎక్కడైతే ఏముందలేరా, ప్రపంచం అంతా ఇల్లే కదా. ప్రపంచం మొత్తం ఇల్లే కదా అని పోలీస్ స్టేషన్లో పడుకోగలమా? లేదుగా. పదండి అంకుల్ వెళ్దాం. అంకుల్ ఒక్కసారి వాడిని చూడండి అంకుల్, ఎంత బాధపడుతున్నాడో. నువ్వు ఓదచ్చు. ఇప్పుడు తాగడం అంత అవసరమా? తాగకుండా బతకడం అంత అవసరమా? ఫస్ట్ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా. బారుకు తీసుకెళ్ళొచ్చుగా. తాగుడు వదలవా ఇంకా? నాకు వదలాననే ఉందిరా, కానీ మందే వదలట్లేదు. ఇదంతా కాదు, లేనా, లేయండి లే. అంకుల్, ఇంటికి వెళ్దాం. జాగ్రత్త, నెమ్మదిగా దిగు. రోడ్డు ఏంట్రా తిరుగుతుంది? అంటే భూమి గుండ్రంగా ఉంటుంది కదా అంకుల్, అందుకే తిరుగుతుంది. పదండి ఇంటికి వెళ్దాం. కరెక్ట్. రేయ్ నువ్వు తీసుకెళ్ళు, నేను చెప్పులు తీసుకొస్తా. హే, ఇలా తాగేసి వెళ్తే ఆంటీ ఏమనరా? తను చనిపోయింది, మొన్న వీటి పెళ్ళి ఆగిపోయింది కదా,
ఆ బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్తో చనిపోయింది. చేను మ్మ్. రేపు నుంచి తాగనరా. నాకు నమ్మకం లేదు నాన్న. నువ్వు నమ్మట్లేదనే బాధతోనే తాగేస్తున్నాను రా. ఎడిసన్ బల్బ్ కనిపెట్టింది వెలుతురులో బతకమనిరా, చీకట్లో ఉండిపోమని కాదు. కష్టాలు వస్తే దాక్కోవడం కాదు, దారులేసుకోవాలి. మగాడికి ఓపిక తక్కువ. కష్టం రాగానే దాని నుంచి బయటికి రావడానికి మందు తాగేస్తాడు. ఊళ్ళో దేవుడు లేకపోయినా, ఇంట్లో ఆడాలు లేకపోయినా మనుషులు కరెక్ట్గా ఉండరు. నాన్న తాగుతున్నాడు, అమ్మ ఇంట్లో లేదు అని అలాగే కూర్చోలేంగా. రాత్రిపూట ఆకాశంలోకి చూస్తే చుక్కలే కనబడతాయిరా. అదే పొద్దున్న లేసి ఇంటి ముందు చూడు, రంగురంగుల ముగ్గులు కనబడతాయిరా. పరిష్కారం కావాలంటే ప్రశాంతంగా ఉండాలిరా. అలా నేల ఆకాశాన్ని చూస్తూ కూర్చుంటే పిచ్చోళ్ళు అంటారా. ఇంటర్వ్యూకి వెళ్ళావా? ముందు నేను ఇంటికి వెళ్ళాలి. బిజినెస్ ప్లాన్ చేయి. ముందు మీ నాన్నని కంట్రోల్ చేయరా. అవ్వదు. బిజినెస్ అంటే ఇష్టమే, కానీ సర్లే నేను వెళ్తా. వర్షం పడాలంటే కొన్ని మబ్బులు కావాలరా. సంతోషంలో తడవాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి. కాఫీ కావాలి. గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోయి అంత వంటలు ఏం చేసేస్తున్నావురా? నువ్వేం చేయకుండా నీ వయసు అయిపోలా అలానే. అప్పుడు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు, అందుకే నువ్వు పుట్టావు. బూతులు మాట్లాడమాక. మరి నీతులు చెప్తే ఏంటావా? నేను ఎక్కడ పడుకున్నా? ఎక్కడా? రోడ్డు మీద. రోడ్డు మీద పడుకోవడానికి సిగ్గులేదు నాన్న నీకు? ఇంటికి దారి తెలియలేదు. నాకు కాల్ చేయొచ్చు కదా. నేను ఒకడి మీద ఆధారపడనురా. సరే, ఓ 100 కాఫీ తాగాలి. ఒకడి మీద ఆధారపడినని చెప్పి 100 అడుగుతున్నావు చూడు. రే, నేను నీకు ప్రాణాలు ఇచ్చానురా, నువ్వు నాకు 100 ఇవ్వలేవా? ఇంట్లో ఖాళీగా ఉండే తండ్రికి ఏం తెలుసులే, కొడుకు కష్టం. తాగినోడు బాధ తాగని కొడుకేం అర్థమవుతుందిలే, తల తిక్కగానే ఉంటుంది. అయినా తాగితేనే కదరా తెలిసేది అందులోని కిక్ ఏంటనేది. తమరు నైట్ కక్కింది ఇంకా వాసన వస్తుంది, ఏం చేయమంటావు? మొన్న వీడి పెళ్ళి ఆగిపోయింది కదా, ఆ బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్తో చనిపోయింది. మీకు అర్థం కావట్లేదు. ప్రాణాలు తీసి సారీ చెప్తున్నారు. బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మరి నేను హలో చెప్పండి.
హలో, ఎక్కడున్నారు? చెప్తే బాగోదు కానీ చెప్పండి. ఆ, పర్లేదు చెప్పండి. బాత్రూంలో ఉన్నానండి. ఆ, బిజీగా ఉన్నారా? అవునండి, బకెట్తో బాస్కెట్బాల్ ఆడుకుంటున్నా. ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి అండి. అది మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. ఆ, ఇలా ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి. మరి ఫోన్ ఎందుకు చేశారు? ఆ, మాట్లాడాలని చెప్పి కాల్ చేశాను. సరే, నాకు అర్థమైంది. ఒక 2 hours టైం పట్టిద్ది. ఆ, ఓకే థ్యాంక్స్. అయినా అంతసేపు బాత్రూంలోనే ఉంటారా అండి? బాత్రూమ్ బాడీ క్లీన్గా లేదు, మొత్తం క్లీన్గా వాష్ చేసుకొని 2 గంటల్లో వస్తా. ఫోన్ పెట్టేయండి. లేదు సారీ, బాయ్. నానా, 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 వాటర్ రావట్లా. నేనే ఆపేశారా? ఎందుకు? ఇప్పుడు నీళ్ళు ఆపేస్తే ఇబ్బంది పడుతున్నావు కదా, ఇబ్బందిగా ఉంటుంది కదా. నాకు కూడా మందు ఆపేస్తే అదే ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు? అంటే నా బాధ అర్థం కావాలి కదా నాన్న. ఇప్పుడు కాఫీ కావాలన్నా, గ్యాస్ కావాలన్నా క్యాష్ కావాలి కదా నాన్న. ఇప్పుడు నేను బయటికి రావాలంటే ఏం కావాలి నీకు? ఆ, ఒక 500 అవుతాయి అనుకుంటా. 500 సరిపోతాయి. సరే ఇస్తాను, ఓపెన్ చేయి. నువ్వు ముందు ఫోన్పే చేయి నాన్న. మరి ఎట్లా తయారయ్యావేంటి నాన్న? నేను బయటకు వచ్చాక ఇస్తా అంటున్నా కదా, వాటర్ ఓపెన్ చేయి. మ్మ్హ్మ్. నీ మీద నాకు నమ్మకం లేదురా. ముందు ఫోన్పే చేయి. నానా, చేసా చూడు, వచ్చాయి. ఆ, వచ్చాయిరా, బాయ్. నానా, వాటర్ వదులు. చేస్తాను లేరా. హాయ్. ఏదో మాట్లాడాలన్నారు. ఈ పెళ్ళి ఆపేస్తే నా ఫ్రెండ్కి కష్టం పోతుంది అనుకున్నాను, కానీ మీరు నష్టపోతారని అనుకోలేదు. పరువు పోతుందేమో అనుకున్నాను, కానీ ప్రాణం పోతుందని అస్సలు అనుకోలేదు. మీరు ఇబ్బంది పడతారనుకున్నాను, కానీ నా వల్ల ఇంత బాధను మోస్తారని నేను అస్సలు అనుకోలేదు. తప్పు నేను చేస్తే శిక్ష మీకు పడింది. అలానే మీకు సారీ అని అడిగే అర్హత కూడా నాకు లేదు. నేను చేసిన తప్పు వల్ల మీ అమ్మగారి ప్రాణం పోయిందంటేనే ప్రతి క్షణం నేను చచ్చి బతుకుతున్నాను. మనిషికి ఏడుపు రావాలంటే కష్టాలే ఉండక్కర్లేదు, పక్కనోళ్ళు దుమ్మెత్తిపోసినా కన్నీళ్ళు వచ్చేస్తాయి. మనుషులకి అబద్ధాలు అలవాటైపోయినాయి.
నిజాలు తెలుసుకోవడానికి కూడా ఎవరు ప్రయత్నించట్లేదు. నేను చేసిన దానికి సారీ చెప్తున్నాను కదా. మీ ఫ్రెండ్ పెళ్లి చూపుల్లో అందంగా నా పక్కన కూర్చొని నవ్వుతూ నేను నచ్చానని చెప్పింది. కానీ నీతో ఏడుస్తూ నేను నచ్చలేదని చెప్పింది. ఆ ఏడుపేదో నా దగ్గరే ఏడిస్తే నేను నా లైఫ్లో ఇంతగా ఏడవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. పెళ్ళి ఆపేయటం అంటే టీవీలో సినిమా ఆపేయటం కాదండి. చాలా నవ్వులు, కొత్త బంధాలు, పాత స్నేహాలు, కోపాలను వదిలేసి వచ్చిన చుట్టాలు, ఆశీర్వదించడానికి వచ్చిన శ్రేయోభిలాషులు, బంధాలు, బలగాలు, బాధ్యతలు, ఆనందాలు, అన్నిటినీ ఆపేయటం. లోపాలే లేనోడికి పాపాలు ఇచ్చారు. పెళ్ళి ఆగిపోయింది. అందరూ నేను తప్పు చేశానని చెప్పి శాపాలు పెట్టేస్తున్నారు. అవి తట్టుకోవడానికి, చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది. మీరు నేను చెడ్డోడినని చెప్పారు, అందరూ నమ్మేశారు. నేను మంచోడని నేను చెప్తున్నాను, ఎవరు నమ్మట్లా. అబ్బాయిలు ఎన్ని నిజాలు చెప్పినా అబద్ధాలుగానే చూస్తారు. అదే అమ్మాయి ఒక్క అబద్ధం చెప్పినా దాంట్లో నిజాన్ని ఎతుకుతారు. మగాడి ఏడుపులో నిజాన్ని ఎతుకుతారు, ఆడదాని ఏడుపులో ఓదార్పుని చూస్తారు. సరేలేండి, ఎలాగో తప్పు నాదే అని చెప్పారుగా, ఇప్పుడు నన్నెందుకు పిలిచారు? మీ పెళ్ళి నేను చేస్తాను. నేనేదో క్యాజువల్గా చెప్పాను, మీరు దాన్ని సీరియస్గా తీసుకోమాకండి. నేను మాత్రం చాలా అంటే చాలా సీరియస్గా చెప్తున్నాను. మీ పెళ్ళి నేను చేస్తాను. నాకు పెళ్లి చేయాలంటే చాలా గడపలు ఎక్కి దిగాలి. అది మీ వల్ల కాదు, వదిలేయండి. నేను రెడీగా ఉన్నాను.